హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుందనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా బాబాయ్ కూతురు మ్యారేజ్ అనమాట. అదే రోజు మాకు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాకి కాదు, అందరికీ. సో ఏంటంటే ముందు రోజు వెళ్ళి హడావిడి అంతా ఎంజాయ్ చేయలేకపోయినాం. ఎందుకు అని అంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి, బేసికల్ పిల్లలే చిన్న పిల్లలు ఉంటే పిల్లలు అంటారు కదా, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఎగ్జైట్మెంట్లో. ఇంకా ఎంత ఎంజాయ్ చేయలేము, వాళ్ళకి నిద్ర ఉండకపోతే మనల్ని చిరాకు పెట్టిస్తారు, వాళ్ళు చిరాకు ఉంటారు అని చెప్పేసి సరే మ్యారేజ్కి అటెండ్ అవుదామని మ్యారేజ్కి అటెండ్ అయినాం అనమాట. నేను ఒక్కదాన్ని, మా సిస్టర్ వాళ్ళు ముందు రోజు వెళ్ళారు. సో అక్కడంతా మంచిగా ఎంజాయ్ చేశారు అనమాట. ఇంకా అట్లయితే మ్యారేజ్కి వెళ్ళినాము. మ్యారేజ్ వచ్చేసి సంగారెడ్డిలో, బట్ మేము ఉండేది హైదరాబాద్. సో మాకు మేము ఉండే ప్లేస్ నుంచి జర్నీ ఒక 3 hours అలా టైం పడుతుంది అనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం. బట్ తెలిసిందే కదా, పిల్లలతో కాలేదనమాట. ఏదన్నా పిల్లల మీద నెట్టేసేయాలి. సో నేనైతే లేట్ లేవలేదు, బట్ ఏంటంటే కుదరలే. అట్లా పూజ అన్నీ అయిపోయేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. 11 ఇక్కడే అయింది. 11:45కి ముహూర్తం. ఆబ్వియస్లీ మేమైతే పెళ్ళి చూడలేదనమాట. ఇంకా అలా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళినాము. వెళ్ళేటప్పటికి అందరు గెస్ట్లు విషెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ. వెళ్ళిన తర్వాత కొంచెంసేపు మేమే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా. మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు హడావిడి ఉంటుంది. ఆబ్వియస్లీ ఫొటోస్ అని అన్నామంటే ఇంకా తిడతారు. అందుకని పొద్దున్నే ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. సో మేమేంటంటే బేసికల్గా కలుస్తూ ఉంటాం సిస్టర్స్ మీద కాబట్టి, బట్ ఎప్పుడు ఇట్లా 3 members ఉండేది చాలా రేర్ అనమాట. ఏదైనా ఒక ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటుంది. అందుకని ఇంక ఈసారి అందరం ఉన్నాం కదా, మంచిగా రెడీ అయినాము అని చెప్పేసి అందరం అయితే మంచి ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి విషెస్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత, ఐ మీన్ విషెస్ చెప్పిన తర్వాతకి భోజనం అయితే చేసుకోవడానికి వెళ్ళాము. మేమైతే లంచ్ తినలేదు, ఎందుకంటే సంకష్ట కాబట్టి ఫాస్టింగ్లో ఉండే. సో పిల్లలకు కొంచెం తినిపించుకొని ఆ తర్వాత అందరినీ పలకరించి మళ్ళీ ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోయినాం అనమాట. ఏంటంటే చాలామంది వచ్చారు పెళ్ళికి. ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ మంది వచ్చారు అనమాట. అందుకని అసలు మన వాళ్ళు ఎవరో వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియదు. తెలిసినా ఇంకా సడన్గా అట్లా అంతమందిలో మనం గుర్తుపట్టి మాట్లాడి కావలేదు. అట్లా ఇంకా అక్కడొకరు కనిపిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉండే అనమాట. సో గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో తీసుకున్నా. యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఏంటి వీడియో తీసుకోవడానికి అంటే, మా సిస్టర్ మ్యారేజ్ కోసము అని చెప్పేసి అని మా నాన్నమ్మ ఎప్పుడు అంటుండే అనమాట. సో మేము ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటాము. సో ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడల్లా మా నాన్నమ్మ అంటూ ఉండే, మా బన్నమ్మ మ్యారేజ్ వరకు అని ఉంటానా, అంటే మా బన్నమ్మ పెళ్ళి వరకు అని ఉంటానో ఉండను, పెళ్ళి వరకు ఉంటానో ఉండను అని ఊకంటే ఎందుకు నాన్నమ్మ మాట్లాడుతూ ఉంటావులే, అట్లా మాట్లాడొద్దు అది ఇది అని చెప్పేసి అంటూ ఉండే. బట్ మా దురదృష్టం ఏంటంటే లేరు నాన్నమ్మ. సో మాకైతే నాకు ఎస్పెషల్లీ చాలా అంటే చాలా గుర్తొచ్చిందనమాట. అరే ఉంటే బాగుండేది, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేదో కదా అని చెప్పేసి చాలా అనుకున్నాను. ఇంకా ఎందుకో ఇంకా తను ఉండి చూస్తుంది పెళ్ళినంతా. ఓకే, మా మధ్యన లేకున్నా షీఈస్ వాచింగ్ అని చెప్పేసి ఒక ఫీల్ అయితే నాకు గట్టిగా అనిపించింది అనమాట. అంటే మేము ఉందామని అనుకున్నాం ఈవినింగ్ వరకు, అంతే. ఇంకా భరత్ అవన్నీ ఏం చెప్పలేను, ఉందాము వచ్చేద్దాము అని అనుకున్నాము. ఎమోషనల్ బట్ మిస్ చేయడానికి అనిపించలేదు. ఇట్లా నానమ్మ విషయం పూజ కూడా చేసేసుకోవాలి అని చెప్పి అట్లా తను మళ్ళీ రాదు, ఇదైనా నెక్స్ట్ మంత్ నెగ్లెక్ట్ చేయాలని. ఆ తర్వాత ఇంకా చెప్పిన కదా మళ్ళీ ఒక సైడ్ అనిపించింది, సరే వీళ్ళు సపోర్ట్ చేస్తారు చేయరు పిల్లలు, మళ్ళీ అంత కూడా ఎంజాయ్ చేయకపోతే ఎందుకున్నామని అనిపిస్తుంది. డెఫినెట్లీ అనిపిస్తుంది. ఎంత మనం మన పిల్లల గురించి ఆలోచించినా మన గురించి ఆలోచించినా ఉన్న రీజను ఒక టైం మనం అది చేయలేకపోతే ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అందుకని రిటర్న్ అయిపోయినాం అనమాట. మాతో పాటు మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు మ్యారేజ్కి. ఇంకా ఆ రోజు కార్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం రిటర్న్లో.
మంచిగా అనిపించింది. ఇంకా చింతల్లికి ఏంటంటే కార్ ఎక్కిందనంటే అస్సలు మీద కూర్చోదు. ఆ కార్ సీట్ల కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడే పడుకుంటుంది దుమ్ములో. లిటరల్లీ మేము ఒక చిన్న జర్నీ చేసి వచ్చినా సరే ఆ కార్ ఏంటంటే ఒక మినీ డస్ట్బిన్లా తయారైపోతుంది అనమాట. అక్కడ అదే చేస్తుంది. ఇక్కడ మా తమ్ముడు అయితే సాంగ్స్ పెడితే సాంగ్స్లో ఫీల్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ అయ్యి బీభత్సంగా పాడేస్తున్నాడు. అందుకే ఇట్లా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసినాను. ఇంటికి వచ్చిన తర్వాతకి అరౌండ్ 6 ఆ టైం అయింది. ఇంకా కొంచెం మామయ్యకి టీ పెట్టించి వెంటనే అయితే మేము ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. నాకున్న పిచ్చికి ఇంకా చింతల్లికి అయితే ఏంటంటే ఎక్కడ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత క్యూట్ క్యూట్ ఫొటోస్ వీడియోస్ తీయాలని తెగ పిచ్చి అనమాట. ఎందుకో తెలియదు, ఇంకా అదొక పిచ్చి. అందుకని చెప్పేసి ఏంటంటే ఇంకా తీస్తూనే ఉన్నాం వీడియోస్. అలా కాసేపు టెర్రస్ పైకి తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసాను. అవన్నీ ఆఫ్కోర్స్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన మీరు చూసుంటారు కదా. అట్లా తీసేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకా క్లీనింగ్ అంతా చేసుకున్నాను అనమాట. పొద్దున వెళ్ళిపోయాం కదా ఇంట్లో, తో మనం ఉన్నా లేకపోయినా చేయాలి ఈవినింగ్ కంపల్సరీ. అందుకని వచ్చి మళ్ళీ ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని బయట గడిగేసి ముగ్గు పెట్టి అరౌండ్ 7-7:30కి ఇంకా అప్పుడు నైవేద్యం అయితే వండడం ఫినిష్ అయిపోయిందనమాట. అంటే ఎక్కువ ప్రసాదాలు ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే జర్నీ చేసి వచ్చిన అలసిపోయినా, మళ్ళీ తనకు సడన్గా నిద్ర వస్తే అది ఫుల్ క్రాంకీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏంటంటే జస్ట్ పులిహోర వేసేసిన అనమాట. అది కూడా బేసిక్ అంటే బేసిక్ పులిహోర, ఈవెన్ నిమ్మకాయ పులిహోర కూడా కాదు, జస్ట్ క్యారెట్ వేసి చేసేసిన. అలాగే కొంచెం టమాటా పప్పు చేసినాను. సో పిల్లలు కొంచెం పప్పుతో తింటారు కడుపు నిండా అని అనుకున్నా, బట్ ట్విస్ట్ ఏంటంటే తినలేదనమాట. చేసిన పప్పు అంతా అట్లనే మిగిలిపోయింది. మా మామయ్య ఒక్కరే తిన్నారు, పిల్లలు కూడా పులిహోరనే తిన్నారు. ఎందుకో మరి టేస్టీ అనిపించింది ఏమో తెలియదు. ఇంకా మాతో పాటే తినేసారు అనమాట ఫాస్ట్గా. లక్కీలు ఇంకా ఆ రోజు ఎక్కువ సతాయించలేదు తినేటప్పుడు, ఎవరిది వాళ్ళు ఫినిష్ చేసేసారు. ఇంకా పిల్లలకి అట్లా తినిపించేసేసుకొని ఏం చక్కగా అయితే పడుకున్నాము. ఇదండి మ్యారేజ్ వీడియో. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటాం కదా, ఓకే ఈ అకేషన్ వస్తుంది కాబట్టి ఇది మనం ప్లాన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, ఇట్లా ఇన్ని రోజుల ముందు పోవాలి అని అన్ని తొక్కలో ప్లానింగ్ చేసుకుంటాం కదా. ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. అది ఇదే అనమాట మాకు. అట్లా ఇంకా మొత్తానికి అట్లీస్ట్ మ్యారేజ్ అటెండ్ అయినాము. ఇంకా అదే గొప్ప విషయం అని అనుకోవాలి పిల్లలతోటి. ఎందుకనంటే ఆబ్వియస్లీ మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి పర్మిషన్స్ రావాలి, హయ్యర్ అఫీషియల్స్ నుంచి జీవో పాస్ అవ్వాలి, అప్పుడే మనం ఇంటి నుంచి బయట కాలు పెట్టాలి. అట్లా ఉంటుంది అనమాట కొన్నిసార్లు సిచ్యువేషను. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఒక అకేషన్ అయితే హ్యాపీగా అటెండ్ అయినాము. ఇక్కడ మా బుడ్డోడు అయితే హారతి తీసుకోమంటే తెగ తీసేసుకుంటున్నాడు. ఈ మధ్యన చింతల్లి అయితే కొన్ని థింగ్స్ భలే నేర్చేసుకుంటుంది అసలు. ఇవన్నీ ముందే చేస్తుండే, ఈ హారతి తీసుకోవడము అవన్నీ కూడా. ఇంకా ఈ మధ్యన ఏంటంటే వర్డ్స్ నేర్చుకుంటుంది. మనం ఏదైనా చెప్తే అనడానికి ట్రై చేస్తుంది, లేదంటే మనల్ని ఇమిటేట్ చేయడానికి చూస్తూ ఉందన్నమాట. ఏదన్నా చేస్తే మనము అది ఇంకా ఆ ఫేజ్లో ఉంది తను. సో మొత్తానికి మా సిస్టర్ మ్యారేజ్ అలా అయ్యిందనమాట. సిస్టర్ మ్యారేజ్లో మా డే ఇలా గడిచింది. నెక్స్ట్ రిసెప్షన్ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఎందుకంటే చింతల్లి ఉంది కాబట్టి నేనే కొంచెం టైం తీసుకుంటున్నా, స్లోగా అప్లోడ్ చేస్తూ ఉన్న వీడియోస్. సో బ్రేక్ ఇవ్వకుండా, గ్యాప్ పెరిగిపోకుండా అప్పుడప్పుడు కొంచెం షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఇక్కడైతే కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నా, చూసేసేయండి. ఇప్పటివరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ వ్లాగ్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే మనం ఎడిటెడ్ వీడియోస్ చాలా చూస్తాము, భలే వచ్చినాయి, భలే క్యూట్గా ఉంది అది ఇదని. దిస్ ఈజ్ రా ఫుటేజ్ అండి. ఒక్క వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందని అంటే అది సపోర్ట్ చేయదు. ఆ సపోర్ట్ చేసిన ఒక్క 1 సెకండ్ క్లిప్ని మనము అమ్మయ్య సపోర్ట్ చేసిందిరా అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. ఇట్లా చాలా ఫుటేజ్ తీస్తే దీంట్లో నుంచి ఒక్క 30 సెకండ్లు లేదంటే 60 సెకండ్లు కొంచెం ఓకే ఇది పెట్టొచ్చు అనేలాగా ఉంటాయి అన్నమాట క్లిప్స్.
ఇదండి యాజ్ ఎ మదర్గా నా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.